ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభములు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5 చరణం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, దేవాది దేవుడు మనకు తోడై ఉంటున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఏ విషయంలో అయితే నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో అయితే కంగారు పడుతున్నావో, నా దేవుడు తప్పకుండా నిన్ను విడిపించగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే ఇమ్మానుయేలు అనగా అర్థము దేవుడు మనకు తోడు అని. మన దేవాది దేవుడు మనకు తోడుండగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో మనిషిని చంపు వారికి కాదు నువ్వు భయపడాల్సింది, మనిషిని ఆత్మ నశింపజేయగలిగినటువంటి దేవునికి నువ్వు భయపడాలని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఒక బందిపోటు దొంగ మరొక దొంగతో అంటున్నాను, దేవునికి భయపడవా అని కదా. ఈరోజు నేను మనమందరం కూడా దేవునికి భయపడేటువంటి స్థితిలోకి ఉండాలి. ఎంత మాత్రం భయం కలిగినటువంటి వాడిగా ఉంటున్నావు, మనుషులకు భయపడుతున్నావు, లోకంలో ఉన్నటువంటి జంతువులు భయపడుతున్నావు, రకరకాల వాటికి భయపడుతున్నావు, కానీ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి మాత్రం నువ్వు భయపడడం లేదు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్న వారందరూ ధన్యులు. మొట్టమొదటిగా నీకు దేవుని యందు భయము, భక్తి ఉండాలి. అప్పుడే నీ జీవితం దీవించబడుతుంది, అప్పుడే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నువ్వు గనక ప్రభు యందు భయపడక అవిధేయతగా తిరుగుతుంటున్నావేమో, అవిశ్వాసంతో తిరుగుతున్నావేమో, దేవునికి భయపడను నేర్చుకో. అపవాది ఉన్నటువంటి తంత్రమును ఎదిరించాలంటే దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యం ఎవరి జీవితంలో ఉంటుందో వారు లోకంలో ఉన్న వారికి భయపడరు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు లోకంలో ఉన్న వాటికి అన్నిటికీ భయపడుతూ దేవునికి నీ జీవితం వృధా. ఈరోజు నువ్వు దేవునికి భయపడే స్థితిలోకి ఉండాలి. ఇదిగో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే ఇదిగో మీరు చూస్తున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు మరెన్నడూ చూడరు, ఇదిగో మరెన్నడూ చూడరు, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఇదిగో మీ కంటి ముందర నేను ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తానని చెప్పి మోసే ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయ కాలం ముందు నా దేవుడు చేస్తున్నటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు నువ్వు చూడాలంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని నమ్మాలి. ఎవరైతే దేవుడు మనకు తోడున్నాడని నమ్ముతాడో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా నువ్వు భయపడడం అనేవాళ్ళు. అన్ని విషయాలకు భయపడతావు, బంధువులకు, ఆత్మీయులకు అందరికీ భయపడతావు, డబ్బున్న వారికి, పోలీసు వారికి, వీరికి అందరికీ భయపడతావు, కానీ దేవునికి మాత్రం భయపడవు. దేవుని సన్నిధానంలో భయపడవు. ఇదిగో దేవుని వాక్యమునకు భయపడవు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యమునకు, దేవునికి భయపడతావో అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది, అప్పుడు నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఎవరైతే ఆ రీతిగా నడుచుకుంటారో, ఎవరైతే ఆ రీతిగా బ్రతుకుతారో దేవుడు మరిన్ని గొప్ప కార్యాలు వారి జీవితంలో చేస్తాడు. కాబట్టి ఈరోజు లోకానికి భయపడక లోకమును కలగజేసినటువంటి దేవాదేవునికి నువ్వు భయపడితే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంటే దీవెన ఆశీర్వాదము దేవుడు నిశ్చయముగా తన బిడ్డలకు దయచేయను గాక. ఆమేన్.